మొన్నటిదాకా కర్ణాటక వర్సెస్ తమన్నా మైసూర్ శాండిల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై కన్నడిగులకు శత్రువుగా మారింది మిల్కీ బ్యూటీ తమన్నా. మన సబ్బును ప్రమోట్ చేయడానికి మన వాళ్ళు సరిపోలేదా? కన్నడ మాట్లాడడమే తెలియని తమన్నా ఏలా అని రాజకీయ రాద్ధాంతం జరిగింది కర్ణాటకలో. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అదో టైప్ ఆఫ్ రచ్చ. ఇప్పుడు మిల్క్ బ్యూటీ టార్గెట్ అయితే ఇప్పుడు అమూల్ మిల్క్ టార్గెట్ అవుతోంది. కర్ణాటకలో పాల బ్రాండ్ చుట్టూ చెలరేగిన తాజా వివాదం, దాని తాలూకు డీటెయిల్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నందిని వర్సెస్ అమూల్, కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్, కన్నడ పాల గుజరాత్ పాల, డైరీ బ్రాండ్ల డిష్యూమ్ డిష్యూమ్. కర్ణాటకలో గరం గరం మిల్కీ పాలిటిక్స్. కర్ణాటకలో డైరీ బ్రాండ్లపై రాజకీయ రచ్చ రాజుకుంది. బెంగళూరులో 10 మెట్రో స్టేషన్లలో కియోస్కీలు ఏర్పాటు చేసేందుకు అమూల్కు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైంది. స్థానిక బ్రాండ్ నందినిని ప్రమోట్ చేయాల్సిన ప్రభుత్వం గుజరాత్కు చెందిన అమూల్ కంపెనీకి అనుమతి ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. అమూల్ పాల ఉత్పత్తుల్ని ఎగదోస్తున్న అప్పటి బీజేపీ సర్కార్ను తప్పుపడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద పోరాటమే చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీని ఓడగొట్టడంలో నందిని ఉద్యమం బాగా ఉపయోగపడింది. అందుకే ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తూ కర్ణాటకలో పొలిటికల్ గేమ్ షురూ చేశాయి అపోజిషన్ పార్టీలు. మన నందిని మన ఆత్మ గౌరవం, రండి కన్నడిగుల ఆత్మ గౌరవాన్ని పెంచుదాం అని ఎన్నికలకు ముందు అమూల్ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు కదా, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి అని విరుచుకుపడుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్, సెక్యులర్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి సిద్ధరామయ్య సర్కార్ ని తూర్పారబడుతోంది. సేవ్ నందిని అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఎండగడుతోంది. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇతర రాష్ట్రాలకు ఊడిగం చేస్తున్నారా? సొంత పార్టీ ప్రమోషన్ కోసం అప్పుడు నందిని బ్రాండ్ కావాలి, ఇప్పుడు పైసల కోసం అమూల్ కావాలి. ఇదెక్కడ నీతి అని ఎక్కి తొక్కేస్తోంది జేడీఎస్. బీజేపీ సైతం కాంగ్రెస్ సర్కార్పై మండిపడుతోంది. గుజరాత్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నారంటూ గతంలో తమపై గొంతు చించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని నిలదీస్తోంది. అయినా పాడి రైతుల భవిష్యత్తుల్ని కాపాడకుండా రాజకీయాలు చేయడం తగదని హితవు చెప్తోంది బీజేపీ. ಅಮೂಲ್ನು ನಮ್ಮದೇ, ನಂದಿನಿಯೂ ನಮ್ಮದೇ, ನಮ್ಮ ದೇಶದ್ದೇ, ನಮ್ಮ ರಾಜ್ಯದ್ದು ನಂದಿನಿ, ನಮ್ಮ ದೇಶದ್ದು ಅಮೂಲು. ಯಾವುದು ಏನು ಹೊರಗಡೆದೇನಲ್ಲ, ನಾವು ದ್ವೇಷ ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. టెండర్లు పిలిస్తే అమూల్ ఒక్కటే దరఖాస్తు చేసుకుంది. ఇందులో తప్పే ఉంది. అమూల్ దుకాణాలుండే 10 మెట్రో స్టేషన్లలో 8 చోట్ల నందిని అవుట్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మేము ఎవరిని ప్రమోట్ చేస్తున్నామో అని ఎదురు ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ సీఎం. BMRCL ಅವರು ಗ್ಲೋಬಲ್ ಟೆಂಡರ್ ಕರೆದಿದ್ರು, ಸೊ ಯಾರು ಹಾಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ಅಮೂಲ್ ಅವರು ನಮಗೊಂದಷ್ಟು ಅಂಗಡಿ ಬೇಕು ಅಂತ ಹಾಕಿದ್ರು. ಅಂಗಡಿ ಬೇಕು ಅಂತ ಹಾಕಿದಾಗ ಕೊನೆಗೆ 10 ಕಡೆ ಬೇಕು ಅಂತ ಅವರು ಅರ್ಜಿ ಹಾಕಿದ್ರು. ಸೊ ಅದಕ್ಕೆ ನಾನು ಇವರು ನಮ್ಮ KMF ಅವರು ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ. ಈಗ ನಾವು ಅವ್ರಿಗೆ ನೀವೆಲ್ಲ ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಿದ ಮೇಲೆ KMF ಅವರು ಹೇಳಿದೀವಿ, ನೀವು ಅರ್ಜಿ ಹಾಕಿ ಅಂತ. మెట్రో రైల్ అంటే ఏ ఒక్కడి సొత్తు కాదు, కేంద్రం రాష్ట్రం సంయుక్తంగా నిర్వహించే ప్రాజెక్ట్ ఇది. అందుకే అమూల్ విషయంలో రాష్ట్ర సర్కార్ పెత్తనం సాగదని వింత లాజిక్ తో కొడుతోంది సిద్ధు సర్కార్. అటు ఇకపై టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కూడా పాల్గొనేలా ఆదేశాలు జారీ అయ్యాయి.